రష్యా అలాగే ఉక్రెయిన్ మధ్య వ్యవహారం ఏమవుతుంది? ట్రంప్ అయితే చెప్పాడు నేను వచ్చాక దాన్ని యుద్ధాన్ని ఆపేస్తాను. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇది ప్రాణాంతకమైన సమస్య. ఎందుకంటే శాంతి ఒప్పందం అంటే తన నుండి కోల్పోయినటువంటి ఏదైతే 4 భూభాగాలు, అందులో ప్రధానమైనటువంటిది డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో 80% కోల్పోయింది. అది వదులుకోవాలి. అది వదులుకుంటే తన దేశ ప్రజలే తనను కొట్టి చంపేస్తారనే భయం ఉంది. లేదా రష్యా కనుక అటాక్ కనుక అంటే రష్యా మీద దాడి చేస్తే రష్యా ఏదైనా చేస్తుందా, లేదా రష్యా అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమో ఉరి తీయడమో చేస్తుందన్న భయం కూడా ఉంది. ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్దామంటే ట్రంప్ కాదంటే ఏ దేశము అండగా నిలబడదు. ఇట్లాంటి సందర్భంలో డీప్ స్టేట్ టీం రెచ్చగొట్టింది, నువ్వు ఏదైనా చేయాల్సింది లేకపోతే నీకు లేదని. దాంతో తెగించి చేసినటువంటి దాడి ఇప్పుడు సంచలనమైంది. ఏకంగా రష్యా మీద అణుబాంబులు ప్రయోగించడానికి ఉపయోగించేటటువంటి అత్యాధునిక లాంగ్ రేంజ్ ATACMS మిస్సైల్స్ని తొలిసారిగా రష్యా మీదన ప్రయోగించింది ఉక్రెయిన్. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఎందుకంటే ఇవి అణ్వస్త్రాలు వాడేటందుకోసం వినియోగించేటటువంటి క్షిపణులు. అయితే ప్రస్తుతం అణుబాంబులు ఏం వేయలేదు, కానీ లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వాడటానికి వీల్లేదని చెప్పి ముందు ఆపినటువంటి బైడెన్ పోతా ఇచ్చినటువంటి క్లియరెన్స్ ఇప్పుడు పెను యుద్ధానికి దారితీస్తుందా? నేను ఇంతకుముందే ప్రస్తావించా, వీడు పోతా ఏదో చేయబోతున్నాడు, 3వ ప్రపంచ యుద్ధం వైపుకి తీసుకెళ్తాడేమో అని. ఇప్పుడు అదే జరిగింది. ఒక్కసారిగా వేసినటువంటి మిస్సైల్స్తో రష్యా ఉలిక్కి పట్టం కాదు, ప్రపంచం ఉలిక్కిపడింది.